పురాణాల వలన మనం ఏం తెలుసుకోగలం? నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే వేదం అర్థం చేసుకోవడం ఎంత కష్టమో పురాణం ఈజ్ ఈక్వల్లీ టఫ్. ఇప్పుడు యాక్చువల్గా శివపురాణం అనేది ఈ కల్పానికి సంబంధించింది కాదు. అలాగే భాగవతం ఏదైతే మనం ఈ రోజు చదువుతున్నామో అది యాక్చువల్గా ఈ కల్పాంది కాదు. ఇది వ్యాసుడే చెప్తాడండి. 18 పురాణాలు మొత్తం చదివితే గానీ దాని ఎసెన్స్ అనేది మనకు అర్థం కాదు. మహాభారతంలో అనేక చోట్ల కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ రిలేటెడ్ ఇన్ పురాణస్. ఎవరైతే పురాణం చదువుతారో వాళ్ళకి సంపూర్ణ ఐశ్వర్యం దొరుకుతుంది అంటుంటుంది పురాణం. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుణ్ణి హైలైట్ చేస్తారు. మరి ఇప్పుడు పురాణాలన్నీ చదివితే మనం ఏ దేవుణ్ణి పూజించాలా? యాక్చువల్గా దీని గురించి గరికపాటి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి. దేవుడు అనేవాడు ఒకటే చోట ఒకటే విధంగా ఉంటే వాడు దేవుడు కాదు, వాడు రాక్షసుడు అని చెప్పాడు ఆయన. సనాతనంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన ఋషులు రాశారు, ఇది నువ్వు కూడా రీసెర్చ్ చెయ్యి అని చెప్తారు, కానీ ఇది గుడ్డిగా నమ్మమని ఎవరు చెప్పరు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అంటే, అసలు ఏ కోరిక లేని వాణ్ణి నేను. కోరిక అనేది ఉంటే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు సార్? భాగవతంలో, పోతన భాగవతంలో ఒక పద్యం ఉంది సార్. ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడుదన్. అమ్మవారు లేని సృష్టి లేదు. ఇది సనాతన ధర్మంలో స్త్రీమూర్తికి ఇచ్చిన గౌరవం. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, మనం మీకు తెలుసు అనేక చర్చా వేదికలు, అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారితో నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక విషయాలు మన హిందూ ధర్మానికి సంబంధించి, మన దేశానికి సంబంధించి, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలు, అంతేకాకుండా హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు, వీటిలన్నింటినీ తెలుసుకోవడానికి ఈ చర్చా వేదిక ద్వారా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ చిరపరిచితుడు, వృత్తికి ఆయన డాక్టర్, మామూలుగా బొక్కల డాక్టర్ అంటారు మన తెలంగాణ భాషలో. హీజ్ అన్ ఆర్థోపెడిషియన్ అండ్ ధర్మం కోసం నిస్వార్థంగా పోరాడుతున్నటువంటి, తన ధర్మాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో పోరాడుతూ రీసెర్చ్ చేసి మరీ మాట్లాడేటటువంటి వ్యక్తి శ్రీ భాస్కర్ రాజు గారు. ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అనే వారిని మేము పిలుస్తాము. వారు ఈరోజు మనతోటి ఉన్నారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ భాస్కర్ రాజు గారు. ధన్యవాదాలు మదన్ గుప్తా గారు. మీతో కలిసిన ప్రతిసారి నాలో కొత్త జీవము, ఆవేశం వస్తుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న భక్తివన్ ప్రేక్షకులకు కూడా నమస్తే. మీరు అడిగిన చాలా ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా జవాబు చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అయ్యో సార్, వివరణ ఎక్కువ ఉన్నంత మాత్రాన తప్పేం లేదు సార్. విషయం ప్రజలకు మనం చేర్చగలగాలి, అదొక్కటే మన ఈనాడు తమ ధర్మాన్ని గురించి తాము తెలుసుకోవడానికి మన హైందవ జాతి సిద్ధంగా ఉంది. తెలపవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో సార్, ఇక నేరుగా మనం విషయంలోకి వద్దాం. ఈరోజు మనం అసలు పురాణాలు ఏమిటి, పురాణాలు ఎందుకు సృష్టించబడ్డాయి, ఓకే, అండ్ పురాణాల వలన మనం ఏం తెలుసుకోగలం, ఇది మనం ఈరోజు మీ నుంచి మేము ఆశిస్తున్నాం సార్. ఓకే. సో పురాణాలు అనే సబ్జెక్ట్ చాలా చాలా యాక్చువల్గా చాలా పెద్దదండి. మనం మత్స్య పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది, బ్రహ్మగారు వేదము ఇవన్నీ తెలుసుకోవడానికి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత ఆయన వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను అప్పుడే ఇచ్చారు అని. అంటే తన మైండ్లో కన్సీవ్ చేసుకున్నారు అప్పుడే. సో ఆ బ్రహ్మగారి నుంచి ఋషులకి, ఋషుల నుంచి వేరే ఋషులకి, అంటే దైవ ఋషులు, మానవ ఋషులు, వాళ్ళ నుంచి క్రమేణా మన దగ్గరికి వచ్చింది. సో పురాణం అలా ఉంటుంది. సో పురాణం అంటే ఏం లేదండి, గతంలో జరిగిపోయినవి, లేకుంటే ప్రస్తుతం జరిగేవి, లేదంటే ఫ్యూచర్లో జరగబోయేవి, వీటి గురించి చెప్పేది పురాణం.
చాలామంది చెప్పేది ఏంటంటే చరిత్ర అని కంపేర్ చేస్తూ ఉంటారు. చరిత్ర ఏంటంటే జరిగిపోయిన దాన్ని మాత్రమే చెప్తుంది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతుంది. కానీ పురాణం అట్లా కాదు. పూర్వ జన్మలలో ఏం జరిగింది, ఇంకా రాబోయే టైంలో ఏం జరుగుతుంది అంతా చెప్తుంది. ఇదే కాకుండా సృష్టి గురించి ముఖ్యంగా చెప్తుంది. కానీ ఏ చరిత్రలో మనకు సృష్టి కనపడదు. సో చరిత్రని పురాణాన్ని మనం కంపేర్ చేయలేం. పురాణం అంటే అది చాలా చాలా స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఇంకోటి చాలామంది చెప్పేది ఏంటంటే పురాణాలని నమ్మలేమండి అంటారు. అందుకే కదా దాన్ని మైథాలజీ అని అంటారు, మిత్ 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 అని. కానీ ఈ మధ్య ఇంకొక చిన్న, నేను ఒక ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దీన్ని మైథాలజీ అనే దానికి బదులు దీన్ని సక్టాలజీ అంటున్నాడు. అవును, కరెక్ట్. నిజం కాబట్టి, నిజం కాబట్టి. ఇప్పుడు సత్ అంటే నిజం, సత్తాలజీ. సో అది యాక్చువల్గా ఆ పేరు పెట్టింది మన వాళ్ళు కాదు, అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు మైథాలజీ. ఎందుకంటే మైథాలజీ అనే పదం మిత్ నుంచి వచ్చింది. ఆ మిత్ అనేది కూడా మన సంస్కృత పదమే. అవునా? మిథ్య, మిథ్య, ఎస్, మిథ్యా నుంచే మిత్ అనేది వచ్చింది, దాని నుంచే మైథాలజీ వచ్చింది. సో అది యాక్చువల్గా అప్లై కాదు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మిథాలజీ అనే పదాన్ని అసలు వాడకూడదు. పురాణం అనే పదం దానికి ఉంది కాబట్టి అదే మనం వాడాలి. ప్లస్ ఇంకోటి అలాగే ఇతిహాసం, రామాయణం కూడా జరగలేదు, రాముడు కల్పితము, మహాభారతం కల్పితము, కృష్ణుడు కల్పితము, ఇలాంటి స్టోరీలన్నీ చెప్తుంటారు. అయితే వీటిని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసము అనే పదానికి మనకు అర్థం తెలుసు, ఇది ఇలా జరిగినది. సో ఆ పేరే పెట్టి పిలవాలి కానీ వేరే పేరు పెట్టకూడదు. అయితే నేను ఎప్పుడైతే ఈ రీసెర్చ్లో మొదలు పెట్టానో నేను పురాణం చదువుతూ మళ్ళీ వేదంలోకి వెళ్ళాను. నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే వేదం అర్థం చేసుకోవడం ఎంత కష్టమో పురాణం ఈజ్ ఈక్వల్లీ టఫ్. అంత ఈజీ కాదు, చాలా టఫ్. ఇంకోటి ఏంటంటే బ్రహ్మగారు మత్స్యపురాణంలో ఏం చెప్తారంటే 100 లక్షల కోట్లని ఏదో ఫిగర్ ఇస్తారు. అన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్తారు. అన్ని శ్లోకాలు ఉంటే మరి ఇప్పుడు లేవు కదా అని అంటే, యాక్చువల్గా మన వ్యాసుడే ఈ నంబర్ని తగ్గించాడు అని కూడా చాలా చోట్ల చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు శివపురాణం ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఇస్తాను. 1,00,000 శ్లోకాలు ఉంటే వ్యాసుడు ఏం చేశాడంటే దాన్ని 24,000కి కుదించాడు. 24,000 అట్లా. సో ఈ రోజు మనకున్న 18 పురాణాలు. మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఏంటంటే ఇది పురాణం చాలా టఫ్ అని. కానీ మన పెద్దవాళ్ళు చెప్పే విషయం ఏంటంటే వేద సారాన్ని మనకు తెలియజేయడానికి కథల రూపంలో పురాణాలని వెలువరించారు అనే విధంగా చెప్తారు. అవునవును. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రతి చోట, అక్కడ కానీ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ చాలా ఇంపార్టెంట్ ఫినామినా. అవును. పోతే ఆ స్టేట్మెంట్ యాక్చువల్గా రాంగ్. అంటే వేదంలో ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పురాణం రాలేదు. పురాణం అంటే బేసిక్గా ఇట్స్ గడిచిపోయిన చరిత్ర. సో దాంట్లో ఏంటంటే స్టోరీలు ఉంటాయి, క్రియేషన్. గడిచిపోయిన చరిత్ర అంటే యుగాలకు సంబంధించింది. ఇంకోటి యుగాలకు సంబంధించిందే కాకుండా వేరే వేరే కల్పాలలో ఏం జరిగిందో కూడా నెరేషన్ ఉంటుంది. ఉదాహరణకి చెప్దాం. ఇప్పుడు యాక్చువల్గా శివపురాణం అనేది ఈ కల్పానికి సంబంధించింది కాదు, వేరే కల్పానికి సంబంధించింది. అలాగే భాగవతం ఏదైతే మనం ఈరోజు చదువుతున్నామో అది యాక్చువల్గా ఈ కల్పాంది కాదు, వేరే కల్పాంది. సార్ ఇది ఇది చాలా మీరు ఈ స్టేట్మెంట్ కొంచెం ఇబ్బందికరమేమో, ఆలోచించండి. ఎందుకంటే ఇది వ్యాసుడే చెప్తాడండి. అట్లా కాదు, అందుకు కాదు. భాగవతంలో కృష్ణుడి లీలలు ఎక్కువ ఉంటాయి. అవును, కృష్ణుడు ఈ కల్పం వాడే కదా. మరి కృష్ణుడు ఈ కల్పం వాడైనప్పుడు భాగవతం వేరే కల్పానికి సంబంధించింది ఎట్లా అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో ప్రతి కల్పంలో రాముడు ఉంటాడండి, ప్రతి కల్పంలో కృష్ణుడు కూడా ఉంటాడు. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి, పోతే చిన్న చిన్న మార్పులతో రిపీట్ అవుతాయి. దాన్ని కల్పభేదం అంటాం. టఫ్ అని నేను ఎందుకన్నాను అంటే ఈ 4 లక్షల శ్లోకాలు కంప్లీట్గా చదివితేనే
మనకు అర్థం కాంప్రిహెన్సివ్గా అర్థమవుతుంది. పోతే ఒక క్వశ్చన్ అడగొచ్చు, మరి మీరు చదివారండి 18 పురాణాలు అంటే, నేను మ్యాక్సిమం చదివాను. ఇంకో 3-4 పురాణాలు నేను బాకీ ఉన్నాను. అచ్చా అచ్చా. నేను బాకీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సంపద అంతా మనకు మన ఋషులు ఇచ్చింది. ఇచ్చారు. అవును సార్. ఆ ఋషి రుణం ఏదైతే ఉందో అది నా మీద ఉంది. ఏ రోజైతే నేను 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 108 ఉపనిషత్తులు ఒక రీడింగ్ అయింది. వేదాలలో శుక్ల యజుర్వేదం అయింది, తర్వాత ఋగ్వేదం ఋగ్వేదం అయింది, అయింది. కృష్ణ యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము, ఇంకా డ్యూ ఉంది. దాన్ని నేను అనువాదం చేయాలి. ఓ సో ఇది రుణము. ఇది అంత కంప్లీట్. నేను ఈ జన్మలోనే ఆ రుణాన్ని తీర్చుకోవాలి. నేను తీర్చుకోవాలి. సార్ ఇట్లా ఎంతమంది ఆలోచిస్తారు సార్? అసలు ఇప్పుడు మేము చెప్తూనే ఉంటాం, ఏది మనిషి రుణాలతో పుడతాడు అని. పితృ రుణము, ఋషి రుణం, దైవ రుణం అండ్ మనుష్య రుణం అంటే సమాజ రుణం. అది అసలు ఏ రుణాలు తీర్చుకోకుండా తల్లిదండ్రులని తీసిపోయి వృద్ధాశ్రమాల్లో వేసేవాళ్ళు, లేకపోతే వదిలేసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఋషి రుణం ఇప్పుడు తల్లిదండ్రులే అటు చూస్తే దేవుడిని అటు చూస్తారు వాళ్ళు. ప్రాబ్లం అంతా ఇంకా మనుష్య రుణం అంటే సేవ చేసి సమాజానికి తీర్చుకోవాల్సిన రుణం. తండ్రికి తల్లికే సేవ చేయని వాడు సమాజానికి ఏమి సేవ చేస్తాడు? ఇంకా ఋషి రుణాన్ని గురించి ఎవడు ఆలోచిస్తాడు? సమాజ సేవ అనేది దాదాపు అందరు చేస్తున్నారండి. కానీ మన గ్రంథాలలో ఉన్న 5 రుణాలు ఏంటంటే, ఒకటి ఋషి రుణం. అది ఆ గ్రంథాలు ఏవైతే మన ఋషులు ఇచ్చారో వాటిని చదవడం మళ్ళీ చదివి నేనే పెట్టుకుంటే లాభం ఏంటి? అందరికీ చెప్పాలి. సో ఈ ప్రయత్నం కూడా అదే. నెక్స్ట్ వచ్చి దైవ రుణం. అంటే యజ్ఞాల ద్వారా, హవిస్సులు అర్పించడం ద్వారా ఆ దేవతలు, ఎందుకంటే మనల్ని రక్షిస్తూ ఉంటారు, సృష్టిని నడిపిస్తూ ఉంటారు, సకల మానవాళికి మంచి చేస్తారు. కాబట్టి ఆ దైవ రుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞం. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పితృలు, ఆ పితృ రుణాన్ని తీర్చుకోవడానికి కూడా మనం రకరకాల పద్ధతులు వాడతాం. నేను ఈరోజే చదివింది ఏంటంటే భవిష్య పురాణం నుంచి. భవిష్య పురాణంలో ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల అనేక క్రిమి కీటకాలు చచ్చిపోతాయి. అవునవును సార్, అవును. అంటే మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళకి, అందుకే పంచయజ్ఞాలు అంటారు. ఎగ్జాక్ట్లీ, 5 యజ్ఞాలు. సో భూత యజ్ఞం అంటారు దాన్ని. సో ఆ భూత యజ్ఞం ద్వారా, అంటే పూర్వకాలంలో మనం ఏం చేసామంటే గుడికెళ్ళో అక్కడ మనకు పప్పులో పళ్ళో ఏదో ఒకటి అక్కడ పెట్టేవాళ్ళం. అవి పక్షులు పురుగులు వచ్చి తినేవి. ఇన్ఫ్యాక్ట్ పాతకాలంలో మనం ముగ్గులు వేసినా కూడా బియ్యం పిండితో వేసేవాళ్ళం. ఆ బియ్యం పిండి వేస్తే పిట్టలో ఏవో వచ్చి తినేవి. మనం అన్నం తినేటప్పుడు కూడా ఒక ముద్ద తీసి పక్కన పెడతాం. పక్కన పెట్టి అవి కాకులకి పక్షులకి పెడతాం. సో అది భూతయజ్ఞం. ఇక్కడ జనాలు అనుకునేది ఏంటంటే, భూతయజ్ఞం అంటే జంతువుల్ని చంపడం అని తీసుకున్నారు. మీరు జంతువుల్ని చంపడం కాదు, మనము తెలిసో తెలియకో ఏవైతే క్రిమి కీటకాలనో వీటినో చంపామో దాని పట్ల మనకేదైతే పాపం చుట్టుకుందో దాన్ని తొలగించడానికి చేస్తున్న యజ్ఞం భూతయజ్ఞం. తర్వాత అఫ్ కోర్స్ మన తల్లిదండ్రులు వీళ్లకు పితృ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి రుణాలన్నీ మనం తీర్చుకోవాలి. కాబట్టి ఆ ఋషి రుణాన్ని మనం తీర్చుకోవాలంటే అది చదవాల్సిందే. అయితే అందరికీ ఆ 3 రాకపోవచ్చు, చదవాలనే ఓపిక రాకపోవచ్చు, అవకాశం కూడా రాకపోవచ్చు. మీకు వచ్చింది, మీరు చదువుతున్నారు, నాకు వచ్చింది, మనం చదువుతున్నాము. చాలా మందికి నా లైఫ్ బాగుంది, వీక్ అంతా పని చేస్తాను, సాటర్డే సండే పోయి క్లబ్లోనే కూర్చుంటాను, ఎంజాయ్ చేస్తాను. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది. ఎందుకంటే ఇదే పని నేను ఒక 12 ఏళ్ల క్రితం చేసిన వాడిని. ఇవన్నీ పట్టించుకోలేదు. ఇది తెలిసిన తర్వాత ఇది ముఖ్యమని. కానీ నాకు ఒక అదృష్టం మాత్రం ఉంది సార్. ఎందుకనంటే నా తల్లిదండ్రి నాకు ఒక అద్భుతమైన లైబ్రరీని ఇచ్చారు. అండ్ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా అడిగితే ఆయన ఓపికగా సమాధానం చెప్పేవాడు. అట్లా నాకు మొదటి నుంచి నాకు ఈ ప్రయాణం అలవాటైంది. ఇప్పుడు కూడా అది నన్ను వదలకుండా నడిపిస్తూనే ఉంది.
సో నేను కూడా ఒక లైబ్రరీ తయారు చేశాను. మా పిల్లలైనా ఆ రూట్లో అదే ఎవరో అదే రావాలి. నేను అందుకే లేదంటే వాళ్ళకు పుట్టిన వాళ్ళైనా ఎవరో చదవాలి. yes. ఆ లైబ్రరీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు అని చెప్తాను. వెరీ గుడ్. సో పురాణం అనేది ఎందుకు టఫ్ అనంటే ఈ 18 పురాణాలు మొత్తం చదివితే గానీ దాని ఎసెన్స్ అనేది మనకు అర్థం కాదు. సార్ అంత టఫ్ ఉంటుంది. ప్లస్ కోరిలేట్ చేయగలగాలి. అంటే ఒక పురాణంలో ఎక్కడో చెప్పిన ఒక సందర్భం ఎక్కడో డౌట్ ఎవరో ఎక్స్ప్రెస్ చేస్తారు, అవును సార్. దానికి సమాధానం ఉంటుంది. ఎస్ ఎస్ అంటే 18 పురాణాలు చదివి దాన్ని జిస్ట్ అర్థం చేసుకొని మళ్ళీ దీన్ని ఉపనిషత్తుతో వేదంతో లింక్ చేసుకోవాలి మనం. అప్పుడు మాత్రమే మనకు అది సనాతన ధర్మం ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాబట్టి అంత ఈజీ కాదు అనే మాట మాట్లాడాను. థ్యాంక్ యూ సార్. నిజమే ఇది. ఎందుకంటే మహాభారతంలో అనేక చోట్ల కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ రిలేటెడ్ ఇన్ పురాణాస్. ఎగ్జాక్ట్లీ. చాలా క్యారెక్టర్స్ పురాణాల్లో వాటి కథలు చెప్పుంటారు అనమాట. మనకు ఈ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలా అనంటే మనం ఆ పురాణంలోకి వెళ్ళి చూడాలి. ఎగ్జాక్ట్లీ. అయితే పురాణం ఎందుకు చదవాలి అంటే మత్స్య పురాణంలోనే ఒక మంచి శ్లోకం ఉంది. బహుశా ఈ ఒక్క పాయింట్ చాలామందికి ప్రేరేపణ కలిగించవచ్చని. ఎవరైతే పురాణం చదువుతారో వాళ్ళకి సంపూర్ణ ఐశ్వర్యం దొరుకుతుంది అంటుంటుంది పురాణం. ఈ మాట గట్టిగా చెప్పండి. సో పురాణం చదివితే ఐశ్వర్యవంతులు అవుతారంట. గ్రేట్. సో మేబీ ఇదొక పాయింట్ కావచ్చు చాలామంది పురాణాలు చదవడానికి ఒక ప్రేరేపణగా. అయితే అసలు యాక్చువల్గా పురాణం ఎందుకు చదవాలి అంటే త్రివర్గ సాధన అంటే ప్రతి మనిషిలో తామసిక, రాజసిక, సాత్విక గుణాలు ఉంటాయి. వీటిని కంట్రోల్ చేసి మనం మోక్షాన్ని పొందడానికి పురాణాలు, అది యాక్చువల్ పర్పస్. ఎందుకంటే పురాణాలలో చెప్పిన అనేక సందర్భాలు అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని పనులు చేస్తాయి, అది చేసి అరే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని అట్లీస్ట్ అది మనకు చెప్తుంది, ఇలా చేయొద్దు మీరు అని, ఇలా చేయండి, ఇలా చేయకూడదు, అది అక్కడే ఉంటుంది. అయితే నేను కొన్ని గ్రంథాలు చదివినప్పుడు, వేరే మ్లేచ్ఛ మతాల గ్రంథాలు చదివినప్పుడు వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు, కానీ ఇది తప్పని అది అక్కడే చెప్పదు. కానీ ఇప్పుడు పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు చాలా ఉంటాయి. నేను ఇప్పుడు ఇక్కడ మీకు అపారమైనటువంటి జ్ఞాన సంపద ఉంది సార్. అండ్ పురాణాలు కానివ్వండి, ఉపపురాణాలు కానివ్వండి, వేదాలు, వేదాంగాలు, షట్శాస్త్రాలు అండ్ ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఇంకా అసలు అది అనంతం. ఇంకా ఇవి వీటి భాష్యాలు, ఒక్కొక్క దానికి ఎన్నెన్ని భాష్యాలు ఉన్నాయి. ఒక భగవద్గీతకే దాదాపు 170 భాష్యాలు ఏమో ఉన్నాయి. సో ఇన్ని భాష్యాలు, ఇంత జ్ఞానం ఉండి ఇంకా ఏదో లోటు అనుకునేటటువంటి తత్వం హైందవ తత్వం. అందుకే కదా వాడు ఇంకా పరిశోధిస్తూ పోతూ ఉంటాడు, సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్తూ ఉంటాడు. అట్లాంటిది ఒక్క గ్రంథం పట్టుకొని మీరు ఒకటి గమనించండి, ఉత్తరకాండ అని రామాయణంలో ఉంటుంది. అవును సార్. ఉత్తరకాండలో ఒక ఋషి రాముడి దగ్గరకు వస్తాడు. అంటే సభలో వీళ్ళ కోసం చర్చించుకుంటారు. అప్పుడు రాముడి లాంటి వాడే ఆ ఋషిని అనేక క్వశ్చన్లు అడుగుతాడు. ఇంద్రజిత్ ఎవరు, రావణాసురుడు ఎవరు, సీతమ్మ ఎలా వచ్చింది, సీతమ్మ కూడా అక్కడే ఉంటుంది. అంటే రాముడు అన్ని చదివినవాడు కూడా మళ్ళీ ఋషిని అడుగుతున్నాడు, అన్ని తెలిసి. ఎందుకురా అనంటే ఇంకేమన్నా కొత్త విషయం దొరుకుతుందేమో. ఇది హైందవ తత్వం అండి సార్. అందుకే కదా సార్ వశిష్ఠుడు గీత బోధిస్తాడు, వశిష్ఠ గీత అంటారు దాన్ని. అవును అవును. ఆయన ఎన్ని ధర్మసూత్రాలు చెప్తాడో నిజంగా. ఇప్పుడు చూడండి, అంతా తెలిసినటువంటి రాముడు కూడా ఇంకా తెలుసుకోవాలనే తపనలో ఉన్నాడు. కానీ ఒక పుస్తకం చేత్తో పెట్టుకొని అంతా నాకు తెలిసిపోయింది. అంతా తెలిసిపోవడం మాత్రమే కాదండి, ఇదే నిజమో వేరే అన్ని తప్పు అని చెప్తారు. ఇంకా అంతేలేండి, ఒక పుస్తకం పట్టుకుంటే అదే అనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే నేను చదవను కానీ ఐ నో, నేను చదవను కానీ నాకు తెలుసు. ఎట్లా తెలుస్తుంది? అది ఎలా తెలుసో వాళ్ళే చెప్పాలి. సో పురాణం అనేది
చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఇప్పుడు భాగవతం అనేది ఈ కల్పానికి సంబంధం కాదని, అది వేరే కల్పానికి. అట్లా ఒక్కొక్క దాంట్లో పురాణం వేరే కల్పానికి సంబంధించిన కథలు కూడా ఉంటాయి సార్, ఉంటాయి ఉంటాయి. ఉంటాయి. నేను ఎందుకు అడిగానంటే, కృష్ణుడు మహాభారత కాలం నాటివాడు. వేరే కల్పానికి సంబంధించినటువంటి కథ అయితే అది అని అఫ్కోర్స్ మీరు సరైన సమాధానం ఇచ్చారు దానికి. ఇది అన్ని కల్పాల్లో కృష్ణులు ఉంటారు, రాములు ఉంటారు. అంటే సేమ్ థింగ్ కీప్స్ ఆన్ రిపీటింగ్. పోతే కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి చిన్న సార్. తర్వాత అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనం అనేక పురాణాలు ఉన్నాయి మనకి. దేవి భాగవతం, శివపురాణం, స్కంద పురాణం, అండ్ నారద పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇట్లా చాలా చాలా పురాణాలు ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుణ్ణి హైలైట్ చేస్తారు కదా. మరి ఇప్పుడు పురాణాలన్నీ చదివితే మనం ఏ దేవుణ్ణి పూజించాలా? ఓకే, అంతే కదా సార్. ఇప్పుడు నేను దేవి భాగవతం చదివాను. దేవి భాగవతం చదివితే అమ్మవారే అన్నింటినీ సృష్టించింది, అండ్ అన్నిటికీ అమ్మవారే. ఇది మనకు ఆ భాగవతం, దేవి భాగవతం చెప్పారు. శివపురాణం చదివితే శివుడే అన్నింటినీ సృష్టించినవాడు. అంటే భాగవతం చదివితే విష్ణువే అన్నింటినీ పుట్టించినవాడు. నేను ఇప్పుడు ఏ దేవుణ్ణి పూజించాలా? ఎవరినైనా పూజించవచ్చు, ఎలాగైనా పూజించవచ్చు. ఎందుకంటే నన్ను వదిలి వేరే దేవుణ్ణి పూజిస్తే నేను చంపుతాను మన దేవుళ్ళు చెప్పరు. అందరూ అట్లా ఎందుకు అంటే ఇట్లా డిఫరెంట్ గాడ్స్ ఉన్నారా? అట్లా పూజించడం ఎందుకు? ఒకటే దేవుడు సరిపోడా? రైట్. యాక్చువల్గా దీని గురించి గరికపాటి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి. దేవుడు అనేవాడు ఒకటే చోట ఒకటే విధంగా ఉంటే వాడు దేవుడు కాదు, వాడు రాక్షసుడు అని చెప్పాడు ఆయన. ఎందుకు అని దానికి లాజిక్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తా. ఇప్పుడు దేవుడు అనేవాడు ఒకటే రకంగా ఒకటే పేరుతో ఉంటే ఆయనకు కెపాసిటీ లేదని అర్థం అండి. ఆయనకు కెపాసిటీ లేదని అర్థం. ఇప్పుడు మనం చుట్టూ చూస్తాం, ఎన్నో రకాల నాగరికతలు ప్రపంచంలో కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ భూమి మీద ఉన్నాము. ఈ భూమి సకల విశ్వంలో ఎంత చిన్నది అని అంటే అసలు ఇసుక రేణువు కూడా కాదు, అంత చిన్నది. సో అంత చిన్న దానిలో ఒక దేవుడికి ఒకటే పేరుంది, ఆయన ఒకటేలాగా ఉంటాడంటే అది పరమ మూర్ఖత్వం అవుతుంది. సో దేవుడు అనేవాడు రకరకాలుగా ఉంటాడు, రకరకాల నామాలతో ఉంటాడు. అందుకే విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఉన్నాయి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, అన్ని పేర్లు అన్ని అందరి దేవుళ్ళకి సహస్రనామం ఉన్నాయి. దాంట్లో కామన్ గా ఉండేటటువంటి ఒక నామం మాత్రం ఉంది సార్, విశ్వరూపాయ వై నమః. అదే దిస్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీ గాడ్స్ దిస్ సహస్రనామాలు. సో అది అలా ఉంది. ఇంకోటి తత్వం తీసుకుందాం. మరి తత్వం కూడా ఒకటేలాగా ఉండాలా అంటే కాదు. ఇంకోటి తేడా ఒకటి చెప్తాను. ఇప్పుడు మ్లేచ్ఛ మతాలలో ఎలా ఉంటుందంటే, ఈ దేవుడు వచ్చి ఒక ప్రవక్తకి కనిపించాడు, ఆ ప్రవక్త జనాలకు చెప్తున్నాడు. ఇది ఎంత బ్లండర్ సిద్ధాంతం అంటే, ఇప్పుడు నేను ఒక రాత్రి పడుకొని తెల్లారులేసి నాకు ఆ దేవుడు కనిపించాడని ఒక స్టోరీ రాసి పెట్టవచ్చు. అది నమ్మకుంటే బలవంతంగా జనాల మీకు తొయ్యొచ్చు. సనాతనంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన ఋషులు రాశారు, ఇది నువ్వు కూడా రీసెర్చ్ చెయ్యి అని చెప్తారు, కానీ ఇది గుడ్డిగా నమ్మమని ఎవరు చెప్పరు. అది గొప్పతనం. సో దేవుడు అనేవాడు ఒకటే పేరుతో ఒకటే తత్వంతో ఉన్నాడంటే వాళ్ళు రాక్షసులు. భాస్కర్ రాజు గారు కూడా ఒక కొత్త మతాన్ని స్థాపించవచ్చు, కానీ అది ఒక కల్ట్ అయి కూర్చుంటుంది. అంతే కదండి. సో మనకు కల్ట్ కాదు. ఇప్పుడు ఈ రోజులలో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, శివుడే దేవుడు, విష్ణువే దేవుడు, ఆ కాంట్రవర్సీలకి మనం పోనవసరంలా. పరమాత్మనే ఒక్కడుగా ఉన్నవాడు ఆ రూపాలతో నామాలతో వచ్చినప్పుడు ఉంటాడు. మనది కల్ట్ కాదు కదా. ప్రతి వారం మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటేముందంటే, మన ధర్మంలో ఒక హయ్యరార్కీ సిస్టమ్ ఉంది. అంటే సృష్టి చెయ్యకముందు ఎవరున్నారు, దాని తర్వాత ఎవరెవరు వచ్చారు, ఇది ఒక లాజిక్ ఉంది, క్రమం ఉంది. అయితే ఇది నేను రీసెర్చ్ చేసినప్పుడు
మరి అంటే పండితులు ఉన్నారు, చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు. వాళ్ళ అండర్‌స్టాండింగ్ ఏదో నాకు తెలియలేదు గానీ, నాకు అర్థమైన కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను. అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, మళ్ళీ ఇది మీరు చెప్పారు కదా! దేవి భాగవతంలో ఉంది ఇది. వేరే పురాణంలో లేదు. దేవి భాగవతం ఏం చెప్తుందంటే, ఒరిజినల్‌గా శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడంట. ఆయన ఏం చేశాడంటే, తాను మూల ప్రకృతిని పుట్టించారు. ఈ ఇద్దరి నుంచి ఒక పెద్ద అండం వచ్చింది. అండం అంటే గుడ్డు, గిడ్డు అని ఏదేదో అనుకుంటారు ఈళ్ళు. అలా మనం ఆలోచించనవసరంలా. ఒక అండం వచ్చింది. దాని నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయన పేరొచ్చి కరణోదక సాయి విష్ణు. సో, ఈ కరణోదక సాయి విష్ణువే సకల సృష్టికి మూలకారకుడనమాట. సో, దీన్ని మనం మళ్ళీ కోరిలేట్ ఎట్లా చేయొచ్చంటే, ఇదే దేవి భాగవతంలో ఆయన చర్మపు పొరల నుంచి కోట్ల విశ్వాలు వస్తూ ఉంటాయంట. మనకు క్లాసికల్‌గా ఒక ఫిగర్ కనపడుతుంది గూగుల్‌లోకి వెళ్తే. ఆయన చర్మపు పొరల నుంచి మొత్తం విశ్వాలన్నీ వస్తూ ఉంటాయి దాంట్లో. సో, మళ్ళీ సరే దేవి భాగవతంలోనే ఇది ఉందా అంటే, ఇది శివపురాణంలో ఉంది. ఇది ఉపనిషత్తులలో ఉంది. సో, ఈ విశ్వాలకి కారణం ఎవరు అంటే ఈయన శ్రీ మహావిష్ణువు. ఆయనని కరణోదక సాయి విష్ణువు అని అంటారు. కానీ కరణోదక సాయి విష్ణు అనే పేరు మాత్రం మనకు భాగవతంలో కనపడదు. వేరే చోట్ల దాన్ని ఇన్ఫరెన్స్ చేస్తారు. అన్నిటికీ కారణమైన వాడు కాబట్టి కరణోదక. అన్ని విశ్వాలకి కారణమైన వాడు ఈయన కాబట్టి కరణోదక సాయి విష్ణు. అయితే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం ఏదన్నా పూజలు చేశాము, ఏదన్నా యజ్ఞాలు చేశాము, దాంట్లో అందరూ దేవతలకి ఆ హవిస్సులు ఇవన్నీ వెళ్తాయి, ఆహుతులు వెళ్తాయి. ఈ విష్ణువుకి మనం చేసిన యజ్ఞంలోంచి 1/16 భాగం వెళ్తుంది ఆయనకి, అన్నిటికీ కారణం కాబట్టి. అంటే శివుడికి వెళ్తాయి, అమ్మవారికి వెళ్తాయి, దేవతలకి వెళ్తాయి, అన్నిటికి వెళ్తాయి. కృష్ణుడు మాత్రం వీటిని తీసుకోడంట. ఎందుకంటే భగవద్గీతలో ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఏం అవసరం లేదయ్యా, నువ్వు ఫలం పుష్పం తోయం నువ్వు నాకేమిచ్చినా నేను తీసుకుంటా, నాకు ఎలాంటి ఆశలు లేవు. అందుకే కదా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అంటే, అసలు ఏ కోరిక లేని వాణ్ణి నేను, దీన్నే వైరాగ్యం అంటారు. అంటే అసలు కోరిక అనేది ఉంటే ఆయన దేవుడు ఎట్లవుతాడు? సో అన్నిటికీ అతీతమైనటువంటి శక్తి అది, అన్నిటినీ నడిపించేటటువంటి శక్తి అది. అండ్ దానికి పేరు లేదు, అండ్ జెండర్ లేదు. పురుషుడా కాదు, స్త్రీయా కాదు, నపుంసకుడా కాదు, నువ్వు ఏదనుకుంటే అది ఎలా అంటే అలా, ఎలా అనుకుంటే అలా. సో ఇలా ఆ సృష్టి అటు వస్తూ ఉంటుంది. ఈ యూనివర్స్లు ఎప్పుడైతే తయారవడం మొదలు పెడతాయో అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువే కాకుండా శివుడు వస్తాడనమాట. సో ఈ శివుడిని ఏం చేస్తారంటే సంకర్షణుడు అంటారు. సో ఈ సంకర్షణుడు నుంచే శివుడు వచ్చేది యాక్చువల్గా. ఈ సంకర్షణుడు కూడా విష్ణు రూపమే. అందుకే మనం అంటాం కదా విష్ణు రూపాయ శివాయ, ఆ పదాలు ఎందుకు వాడతామంటే ఈ సంకర్షణుడే శివుడు. ఈయన నుంచి భౌతిక లోకాలు పుడతాయి. సంకర్షణ మూర్తి స్వరూపోయో సావాదిత్య పరమపురుష ఏషా రుద్రో దేవత అగ్నిక్రతుచర మాయా మిశ్ర కాయాగం శతరుద్రీయే జపే వినియోగ. సో ఈ సంకర్షణుడు అదనమాట. సో ఈ సంకర్షణుడు మళ్ళీ ఒకటి కాదు, శివుడులలో 3 తత్వాలు ఉన్నాయి. శివుడు ఏంటంటే సదాశివుడు అంటారు. అంటే ఇప్పుడు మన చుట్టూ వ్యాపించి ఉన్న నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఉందో అది సదాశివుడు. మళ్ళీ ఈయన ఒక రూపం తీసుకున్నప్పుడు ఆయనను మహేశ్వరుడు అంటాం. మహేశ్వరుడు అనే పదం అందరి దేవుళ్ళకు వాడతారు. అవును సార్. ఈవెన్ మీరు భగవద్గీత చదివితే శ్రీకృష్ణుడు కూడా ఒక చోట మహేశ్వర అనే పదం ఉంటుంది. మళ్ళీ ఈశ్వర అనే పదం సర్వనామం. మళ్ళీ ఈయన నుంచే ఏకాదశ రుద్రులు కూడా వస్తారు. సో జనాలు ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే శివుడు అంటే ఎవరో త్రిశూరుడు పట్టుకొని ఉంటాడు, అది కాదు. మన కాన్సెప్ట్ చాలా ఉంది సార్. భాగవతంలో పోతన భాగవతంలో ఒక పద్యం ఉంది సార్, మంచి గజేంద్ర మోక్షందా? కాదు, ఫస్ట్లోనే వస్తుంది అది. ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు,
ఉమ్, అనాది మధ్యలయుడెవ్వడు, ఉమ్, సర్వము తానైన వాడెవ్వడు, ఉమ్, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడుదన్. ఉమ్. అంటే అవును. ఈశ్వరుడు ఈ ఈ ఈ- ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఉండాల. అవును. సో అంత ఎవ్వని బ్రహ్మాండమైన కాన్సెప్ట్ అది. ఎంత ఎంత అద్భుతమైన సార్. అసలు ఒక్కొక్క పద్యం చదువుతుంటే అవును. ఒళ్ళు పులకించిపోతుంటుంది సార్. మీరు చిన్నప్పటి నుంచి చదివారు కాబట్టి మీకు చాలా అలవాటు. నేను అసలు అంటే భాగవతం చదివాను. అట్లని కాదు, ఉమ్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్, అవుట్ ఆఫ్ అవును. ఇంట్రెస్ట్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. అవును. అది అది కూడా ఎప్పుడో చదివినవి కానీ కంఠస్థ అయిపోతాయి. వచ్చేస్తుంటాయి అట్లా. సో అలా సంకర్షణుడు మళ్ళీ ఇదే విష్ణువు నుంచి అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు అని కూడా వస్తారు. ఆ, సో చతుర్వ్యూహం అంటారు దీన్ని. ఈ చతుర్వ్యూహం ద్వారానే ఈ విషయం అంతా నడుస్తుంది. సో ఎన్ని పేర్లు వచ్చేసాయి? కృష్ణుడు వచ్చాడు, మూల ప్రకృతి వచ్చింది, మళ్ళీ కృష్ణుడు, రాధమ్మ వచ్చింది, మళ్ళీ నలుగురు చతుర్వ్యూహాలు వచ్చారు, శివుడు వచ్చాడు, మళ్ళీ బ్రహ్మగారు వస్తారు, బ్రహ్మగారు వస్తారు, అండ్ బ్రహ్మ నుంచి రుద్రులు మళ్ళీ వచ్చారు, సప్త ఋషులు, రుద్రులు వచ్చారు, దేవతలు. ఏకాదశి రుద్రులు. అంటే ఒకటే పరమాత్మ ఇన్నిగా ఎక్స్ప్రెస్ అవుతున్నాడు. అది తెలియాలి సార్. ఉమ్, ఒకే పరమాత్మ ఇన్ని రకాలుగా ఆయన తనని తాను క్రియేట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. అందుకే ఏకం సత్విప్రా విప్రా బహుధా వదంతి. నువ్వు ఏ పేరునైనా పిలువు, ఇంద్రుడను, వరుణుడను, మిత్రుడను, గరుత్మంతుడను, ఏమైనా ఏ పేరుతో అయినా పిలుచుకో, ఆయన ఒకడే. సార్ ఇంత తర్వాత బ్రహ్మాండమైన కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుందండి? అసలు సార్ ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ విషయాలు, ఇటువంటి విషయాలు వాళ్ళకు తెలిసేటట్లు చెప్పలేకపోవడం సార్. అదే అదే. ఇప్పుడు అయితే ఒకటిలేండి, ఒకటి అనిపిస్తుంది, సత్యానికి ప్రచారం ఎందుకు? అవును. ఏమో ఆ సత్యం వెలికి రావాల్సిన సమయానికి ఒక రాజుగారు వస్తారు, ఇంకొక వ్యక్తి వస్తాడు, అంతే కదా. ఈ సమయం వచ్చిందనమాట. యాక్చువల్గా మనది ఆచార మతం, కానీ అది కలియుగం కాబట్టి ప్రచారం కూడా అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్నది గోబల్స్ ప్రచారం. మనోడు చెప్తుంటారు సత్యం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టొస్తుంది. కాబట్టి ఈ రోజు అదే జరుగుతుంది. నా దేవుడే నిజం, నా దేవుడే నిజం అని బలవంతంగా ఆ బిటర్ పిల్ని మనతో తినిపిస్తున్నారు. సో మనం ఒకటే కాదు, ఆ తినిపించడం అనేది కూడా ఎట్లా అంటే ఎవ్రీ వీక్ బ్రెయిన్ వాషింగ్. సో యూ కెనాట్ కమ్అట్ ఫ్రమ్ దట్, దాన్ని ఏమంటారు, సాలెగూడు. అవును. కాబట్టి ప్రచారం చేయాలి. ఇంకోటి, చాలామందికి మన వాళ్ళకు డౌట్లు ఉంటాయి కాబట్టి చెబుతూ ఉంటేనే ఆ నిజాలని మన వాళ్ళకి డౌట్ అనేది లేకపోతే సత్యాన్ని తెలుసుకోలేము సార్. అవును, డౌట్లు ఉంటాయి సార్, డౌట్ లేకుండా. ఇప్పుడు అక్కడ నువ్వు ప్రశ్నించకూడదు, బ్లాస్ఫెమీ అవుతుంది. నువ్వు ప్రశ్నిస్తే సైతాను నిన్ను ఆవహించింది, లేదంటే చంపేస్తారు, చంపేస్తారు. ఇక్కడ అసలు ఈ ఫెసిలిటీ, ఈ స్వాతంత్రం ఇంకెక్కడ దొరకదు సార్. ఇంకా ఏ మతంలో కూడా దొరకదు. నేను మతం అంటున్నా, ఏ మతంలో కూడా దొరకదు, ఇంక్లూడింగ్ వైష్ణవం, శైవం. ఒక్క ధర్మంలోనే దొరుకుతుంది ఈ ఫెసిలిటీ. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే అదేంది, ఈ శైవం, వైష్ణవం మళ్ళీ ధర్మం హిందూ ధర్మంలోయే కదా అంటే ఎస్, కానీ అక్కడ కూడా ప్రశ్నించమన్నారే తప్ప గుడ్డిగా నమ్మమని చెప్పలా. అంతేందుకండి, ఇప్పుడు భాగవతం తీసుకుందాం. పరీక్షిత్ మహారాజుకి శుక మహారాజు చెప్పేటప్పుడు గోపికలతో కృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళడము ఇలాంటి పనులు చేస్తే, అంటే రాసలీల చేసేటప్పుడు పరీక్షిత్ మహారాజే అడుగుతాడు, పరమాత్మ గురించి చెప్తున్నారు, ఆయన ఇలా ఎలా చేస్తున్నాడు అని. అంటే ప్రశ్నించమని చెప్తోంది. ఆయన కృష్ణుడు కదా, పరమాత్మ కదా, ఇలా ఎలా చేస్తున్నాడు ఆయన అనంటే అప్పుడు ఆయన తత్వం చెప్పుకొస్తాడు. మొత్తం శ్రీకృష్ణుడి గురించి చెప్పుకొస్తూ గోపికలతో ఎలా ఆడుతున్నాడో తెలుసా, ఒక చిన్న పిల్లగాడు అద్దంలో తనని చూసుకొని తాను ఎలా ఆడుకుంటాడో అలా ఆడుతున్నాడయ్యా అంటాడు.
అంటే అంత అమాయకంగా ఉన్నాడయ్యా అని చెప్తాడు. దాంట్లో సార్ ఇంకొక అద్భుతమైన, అంటే మీరు ఇది తీశారు కాబట్టి మళ్ళా దాంట్లో ఇంకొక ఇది కూడా ఉంది సార్. ఒకసారి మన వ్యాస మహర్షి అట్లా చెరువు గట్టు మీద వెళ్తున్నాడు. చెరువు గట్టు మీద వెళ్తూ ఉంటే ఆ చెరువులో స్నానం చేస్తున్నటువంటి ఆడవాళ్ళందరూ లేచి చాటుకెళ్ళి కప్పుకున్నారు. అదే ఇదిలో సుఖ మహర్షి వెళుతూ ఉంటే వాళ్ళు మామూలుగా స్నానం చేస్తున్నారు. ఇది ఇప్పుడు సుఖ మహర్షి నగ్నంగా ఉంటాడు, దానికి తోడు కుర్రవాడు, 16 years కుర్రవాడు, భాగవతం చెప్పేటప్పుడు కుర్రవాడు. వ్యాసుడు ముసలివాడు అండ్ గడ్డం మీసాలు ఇవన్నీ పెరిగినటువంటి వాడు, ఇవన్నీ ఇచ్చినవాడు, గ్రంథాలన్నీ ఇచ్చినవాడు. ఇంత ఇచ్చినవాడు వాడిని చూస్తే ఏమో వీళ్ళకి సిగ్గు కలిగింది, వీడిని చూస్తే అసలు ఏమీ వికారం కలగలేదే అని అంటే దానికి చెప్తారు, ఈయనకి ఏ వికారాలు లేవు, శుకుడికి ఏ వికారాలు లేవు. ఏ వికారాలు లేని వాడిని చూస్తే వికారమే ఉండదు. కాబట్టి వాళ్లకు మీరు ఇందాక అన్నారే అద్దంలో తమను తాము చూసుకోవడం. నిజంగా సత్యాన్ని చెప్పడానికి మన వాళ్ళు ఎంత గొప్ప ఎగ్జాంపుల్స్ని ఇచ్చారో అసలు ఊహించలేము సార్. తర్వాత చాలామంది కోసం అడుగుతున్నాను ఇది. శివలింగం అనగానే పురుషలింగం అనే ఇదిలో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అసలు ఏమిటి శివలింగ తత్వం ఏమిటి? శివలింగం ఆ ఆకారంలో ఎందుకు ఉండాలి? ఓకే, శివలింగం అంటే ఏంటో గ్రంథాలలో చాలా క్లారిటీ ఉంది. గ్రంథాల్లో చాలా క్లారిటీ ఉంది, మన వాళ్ళకి ప్రాబ్లం అంతా అదే. ఈ ఎవరైతే చెప్తూ ఉంటారో శివలింగం అంటే ఇది, వాళ్ళు ఎప్పుడు గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే గూగుల్లోకి వెళ్తారు, లేదంటే కొందరు అనువాదకులు రాంగ్గా ట్రాన్స్లేట్ చేశారు కదా, దాన్ని పట్టుకుంటారు. ఉదాహరణకి కొన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ ఏవైతే ఉన్నాయో, శివలింగ అని ఎక్కడైతే పేరు పెడతారో బ్రాకెట్లో ఫాలస్ అని పెడతారు. ఫాలస్ అంటే ఇక పురుషలింగం, మర్మాంగం అని బ్రాకెట్లో పెడతారు. అసలు శివలింగం అంటే మళ్ళీ వాళ్ళే ట్రాన్స్లేషన్లో శివలింగం ఏందో వాళ్ళే చెప్తారు. అంటే మరి మీరు పర్పస్ఫుల్లీ పనులు చేస్తున్నారా అంటే కావలసుకొని జనాలను తప్పుదారి పట్టిస్తున్నారా? కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే కొన్ని ఏమంటారు, ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఆ కాలంలో కొందరు అనువాదం చేశారు, వాళ్ళ భావజాలం దానిలో పెట్టేస్తారనమాట. సో ఇక్కడ శివలింగం అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కరణోదక సాయి విష్ణు ఉంటాడు, ఆయన చర్మపు పొరల నుంచి అన్ని విషాలు వస్తూ ఉంటాయి. సో ఆ విషం ఎట్లుంటుందండి, అండాకారంలో గుడ్డులాగా ఉంటుంది. సో ఇది ఉపమానంగా తీసుకున్నదనమాట. సో అది దీంట్లో ఎవరు ఉంటారు అంటే మహావిష్ణు, అంటే బేసికల్గా శివుడు ఉంటాడు. ఆ నిరాకార పరబ్రహ్మాన్ని శివుడు అంటాము. సో అది గుండు ఆకారంలో ఉంటుంది. మరి ఈయనకి ఎవరు తోడు? ఇప్పుడు సృష్టి నడిపించడానికి ఇంకో శక్తి కూడా కావాలి. శక్తి అమ్మవారు కావాలి, ఇంకో శక్తి కాదు, శక్తి కావాలి. నేను అందుకే మళ్ళీ స్పెసిఫై చేస్తాను. సో ఆ శివుడికి శక్తి కావాలి. ఆమెను భువనేశ్వరి దేవి అంటారు. అనేక చోట్ల పదాలు మారుతాయి, పేర్లు మారుతాయి. కొన్ని చోట్ల లలిత అంటారు, రకరకాల పేర్లు పెడతారు. తత్వం ఒకటే. సో ఈ గుడ్డు రూపంలో ఉన్న శివుడికి అమ్మవారు ఆధారం, పానవట్టం. సో ఆ కింద ఉన్న పానవట్టము, దాన్ని వేది అనే కూడా ప్రస్తావన కొన్ని పురాణాలలో పెడతారు. సో ఆ శివుడు ఏదైతే నిరాకార రూపంలో ఉన్నాడో ఆయనకు ఆధారం అమ్మవారు. అదే శివలింగం. ఇది ఎక్కడుంటుంది? లింగ పురాణంలో ఉంది. లింగ పురాణంలో క్లారిటీగా శ్లోకాలు ఉంటాయి. ఈ నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఉందో అదే శివలింగం. ఆయనను సదాశివుడు అంటారు. అయితే దేవి భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
నేను అనేక సార్లు చెప్పాను, అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఈ ఎన్నిసార్లు శ్లోకాన్ని చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు బోర్ కొన్ని కొట్టదు. కొన్ని నిజమే బోర్ సార్. కొట్టదు. ఆ డిస్క్రిప్షన్ ఎట్లుంటుందంటే ఒక్కొక్క యూనివర్స్లో, ఇప్పుడు కరణోదక సాయి కొన్ని కోట్ల సృష్టి చేశాడు. ఒక్కొక్క యూనివర్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఒక కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీకి 4 కాళ్ళు. ఒక కాలు బ్రహ్మగారు, ఒక కాలు విష్ణువు, ఒక కాలేమో మహేశ్వరుడు, ఇంకో కాలేమో రుద్రుడు. 4 అయిపోయారు. సో మరి దాని మీద ఏదైతే చెక్కబల్ల ఉందో అదంట సదాశివుడు అంట. అది సదాశివుడు. ఈ కుర్చీ మీద కూర్చున్న గొప్ప వ్యక్తి ఎవరు అంటే అమ్మవారు. ఆమెను భువనేశ్వరి దేవి అంటారు, శక్తి. శక్తి. సో మరి ఇక మనం ఇదేంటంటే కింద నుంచి పైకి వెళ్ళాం, ఇప్పుడు పైనుంచి వద్దాం. టాప్లో ఎవరు ఉన్నారంటే అమ్మవారు ఉన్నారు. అందుకే దేవి భాగవతంలో అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు కోట్ల సృష్టిలు చేసేదానా, వాటిని నడిపించేదానా అని చెప్తారు. అంటే అమ్మవారు లేనిది సృష్టి లేదు. ఇది సనాతన ధర్మంలో స్త్రీమూర్తికి ఇచ్చిన గౌరవం. అంటే టాప్లో ఉన్నది ఆమె, తర్వాత కింద ఉన్నది ఎవరు అంటే శివుడు. అంటే అమ్మవారి ముందు కూడా శివుడు తక్కువే ఇన్ఫాక్ట్ చూడాలంటే. నిజంగా కూడా శివుడు నిజంగా కూడా అంతే, నిజంగా కూడా అంతే. ఎందుకంటే ఆమె లేని ఈయన లేడు. మీరు ఇంటికి వెళ్ళగానే మేడంకి ఏం జరిగింది చెప్పాలా, చెప్పాలి చెప్పాలా చెప్పాలి. సో అది సదాశివుడు, హోమ్ మినిస్టర్ కదా సార్. హోమ్ మినిస్టర్. పోతే ఇక్కడ ఉన్న అమ్మవారు హోమ్ మినిస్టర్ కాదు, షీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆమె లేకుంటే అసలు ఏం లేదు. హోమ్ మినిస్టర్కే ఇంత పవర్ ఉంటే విశ్వ మినిస్టర్ ఆమె. సో ఈ సదాశివుణ్ణి సపోర్ట్ చేసేదే అమ్మవారు, అందుకే వేది రూపంలో ఉంటుంది సపోర్టింగ్. సో ఈ సదాశివుడు ఎవరైతే అండాకారంలో ఉన్నాడో ఆయన నిరాకార పరబ్రహ్మం. ఈ నిరాకార పరబ్రహ్మమే శివలింగం అండి. అది ఈ శివలింగం ఆ పానవట్టం మీద కూర్చుంది, లేకుంటే వేది మీద కూర్చుంది. ఇదే మళ్ళీ లింగ పురాణానికి వెళ్తే ఈ లింగ ఆకారంలో ఉన్న శివుడిలో ఎవరెవరు ఉన్నారంట? పై భాగంలో రుద్రుడు ఉన్నాడంట, మధ్యలో విష్ణువు ఉన్నాడంట, కింద బ్రహ్మగారు ఉన్నారంట. అంటే లింగంలోనే 3 ఉన్నారు. అంటే మనం శివుడికి అభిషేకం చేస్తున్నామంటే ఎవరెవరికి అభిషేకం చేస్తున్నామండి? 3కి, 4కి, అమ్మవారికి కూడా. సో బ్రహ్మకి, విష్ణువుకి, రుద్రుడికి, అమ్మవారికి, అందరికీ పూజ చేస్తున్నాం. చూడండి ఎంత అద్భుతమైన దీన్ని చేకూర్చారు. శివలింగంలో 3 అగ్రతో విష్ణు రూపాయ, మధ్యలో విష్ణువు, అగ్రతో శివరూపాయ, మధ్యలో మధ్య విష్ణు రూపుడు బ్రహ్మ. ఇవి 3కి కూడా మళ్ళా శక్తి ఆధారం. ఆ శక్తి మళ్ళా 3 రకాలుగా వాళ్ళతోటే ఉంటుంది. బ్రహ్మగారితో సరస్వతిగా, లక్ష్మిగా విష్ణువుతో, రుద్రుడితో పార్వతిగా. అంటే ఆమె లేనిది ఏం లేదు అది. సో ఇది శివలింగం ఓవరాల్గా. కానీ ఈ గూగుల్ జ్ఞానం లేకుంటే వాట్సాప్ జ్ఞానంతో మాట్లాడే కొందరు ఏదో భూతని రకరకాల, అంటే గ్రంథాలు చదవండి, గ్రంథాలలో ఉంది ఇవన్నీ. నేనేం సొంతంగా క్రియేట్ చేయలేదు, అన్ని గ్రంథాలలో ఉన్నాయి. కానీ వీళ్ళు గ్రంథాలు చదవరు, ఎవరో చెప్పింది వింటారు, ఎవరో ఒకటి పోస్ట్ ఫార్వర్డ్ చేస్తారు, దాన్ని పట్టుకొని మాట్లాడతారు. అంటే లింగాభిషేకము ఎంత గొప్పదో చూడండి, అందరూ వచ్చేసారు అందులో. సార్ ఇంకా చివరిగా సార్, అసలు శాపాలు వరాలు మనకు పురాణాల్లో చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. శాపాలు కనిపిస్తుంటాయి, వరాలు కనిపిస్తుంటాయి. వీటి గురించి మీ మీ అండర్స్టాండింగ్ ఏంటి? సో శాపాలు వరాలు తీసుకుంటే మనకే కాదు, దేవతలకు, రాక్షసులకు, వీళ్ళకు కూడా వరాలు శాపాలు అందరికీ ఉన్నాయి. అయితే పురాణం ఒకటి నాకు తెలిసి మత్స్య పురాణమో ఏదో పురాణంలో ఒక శ్లోకం ఏం చెప్తుందంటే, దేవతలు కొన్ని పనులు చేస్తుంటారు, అది చేసినప్పుడు నువ్వు మానవుడిగా ఆలోచించకు, ఎందుకంటే అది వాళ్ళకు వర్తించదు అని.
అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టేట్మెంట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఉదాహరణ ఇస్తాను ఒకటి. మనం రామాయణం చదివితే గౌతముడు అహల్య మనకు కనిపిస్తారు. కొన్ని సినిమాలలో కూడా అవును. చాలా కామెడీ చేశారు. నేను మళ్ళీ చెప్తాను. అత్తారింటికి దారేది అనే ఒక సినిమాలో ఒక అవునవును. సన్నివేశాన్ని క్రియేట్ చేసుకొని గౌతమ మహర్షి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యని అక్కడ ఏదో చేస్తాడు అనండి. అంటే ఆ ఇంటర్ప్రిటేషన్ మీరు రామాయణంలో చూస్తే ఎక్కడ కూడా ఇంద్రుడు అహల్యతో తప్పుగా మాట్లాడినట్టు ఉండదు. కొన్ని సార్, మాటలు మాట్లాడతాడు సార్, ఆయన కానీ ఏం చెయ్యడు. ఇంద్రుడు అంటే సిగ్నిఫికెన్స్ ఏంది? మనస్సుకు అధిపతి అయిన దేవుడు, ఇంద్రియాలకు అధిపతి అధిపతి అయిన వాడు. దేవుడు. సో మనస్సు చెలిస్తే ఇంద్రుడు చెలించినట్టే కదా. అంతే. అయితే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఇలా చెప్పారు కాబట్టి. మన దాంట్లో భాగవతంలో కూడా ఒక ఉంటుంది, మనిషి ఇంద్రియాలు ఎలా ఉంటాయని. ఒక రథాన్ని పెట్టి 5 గుర్రాలు పెడతారు, 5 వచ్చి జ్ఞానేంద్రియాలు, దానికి ఏదైతే కళ్యాలు ఉంటాయో దాన్ని ఆ రథకుడి చేతిలో పెడతారు. సో గుర్రాలన్నీ ఈ మన ఆలోచనలు, అంటే కళ్ళతో చూసేది, చెవులతో వినేవి, ఇవన్నీ ఇంద్రియాలు. వాటిని కంట్రోల్ చేసేది ఎవరు? రథికుడు, మనస్సు, అది ఇంద్రుడు. సో అలా ఇమాజిన్ చేస్తారు. సో ఆ 5గురిని నువ్వు కంట్రోల్ పెట్టుకున్నప్పుడే ఏమవుతుంది, మనం మోక్షం వైపు వెళ్తాం. ఇది కాన్సెప్ట్. సో ఇంద్రుడు రామాయణంలో ఏం చేస్తాడంటే అహల్య దగ్గరకు వస్తాడు. యాక్చువల్గా అది ఈ విషయం అంతా రామాయణంలోనే ఉంది, మళ్ళీ మనం బయటకు కూడా పోనవసరంలా. రామాయణంలో ఇంద్రుడు అక్కడికి వచ్చి నేను నీతో సఖ్యం చేసుకుందాము అన్నట్టు ఇట్లా మాట్లాడతాడు. మారువేషంలో వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత ఆమె ఏమంటుందంటే నాకు ఆల్రెడీ పెళ్ళి, అంటే వచ్చినవాడు ఇంద్రుడని ఈమె గ్రహిస్తుంది, అది గ్రేట్. వచ్చినవాడు ఇంద్రుడని ఈమెకు తెలుస్తుంది. ఎందుకు? ఈమెలో అంత పవర్ ఉంది. సో వచ్చిన తర్వాత నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నేను సంతుష్టురాలిని, నన్ను మన్నించు అంటుంది. అంటే వెంటనే నవ్వి వచ్చిన దారినే వెళ్ళిపోతాడు ఆయన. పోతే అక్కడ ఏదైతే శ్లోకంలో మిస్ఇంటర్ప్రెట్ చేశారో, లేని విషయాన్ని చెప్తారు. ఇంద్రుడేమో అహల్యతో తప్పుగా బిహేవ్ అసలు ఆ శ్లోకంలో రామాయణంలో ఎక్కడ లేదండి. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా నీకు, ఎవరైనా అక్కడ తప్పుగా ఉందని శ్లోకంలో కనుక చూపెడితే నేను దీని గురించి మాట్లాడడం మానేస్తాను. మరి అటువంటిప్పుడు అహల్యకు శాపం ఎందుకు ఇస్తాడు? ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ పాయింట్కి వద్దాం. అదే. సో అప్పుడు ఇంద్రుడు వచ్చిన దారినే అక్కడే మాయమైపోవచ్చుగా. ఇప్పుడు తక్కువని వచ్చాడండి, అహల్యకు కనిపించాడు. గౌతమ మహర్షి వచ్చేంత వరకు ఉండాలా, ఆయనకు కనిపించేంత వరకు ఎందుకున్నాడు? అప్పుడే వెళ్ళిపోవచ్చుగా. కానీ అట్లా చేయడు. గౌతమికి కనిపిస్తాడు, గౌతముడికి. అప్పుడు గౌతముడికి కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడ మీనింగ్లో, అంటే ట్రాన్స్లేషన్లో కూడా మళ్ళీ మిస్టేక్ ఉంది. ఈవెన్ గీతా ప్లస్ గోరఖ్పూర్ వాళ్ళు ఏదైతే రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేశారో దాంట్లో కూడా మిస్టేక్ ఉంది. అక్కడ వృషణాలు రాలిపడునుగాక అనేది ట్రాన్స్లేట్ చేశారు. వృషణ అంటే దాని అర్థం ఏంటంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సకల జీవులకు వరాన్ని ప్రసాదించే శక్తి ఏదైతుందో అది పోవునుగాక, అది మీనింగ్ యాక్చువల్గా. అంటే ఇంద్రుడి శక్తులు ఇంద్రుడి నుంచి పోతాయి. ఇప్పుడు ప్రతి దేవతకి కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తి పోతుంది. అది అక్కడిచ్చిన శాపం. సో మళ్ళీ అహల్య కూడా శాపం పెడతాడు. నువ్వు శిలగా మారనేం చెప్పడు, శిలలాగా ఉండమంటాడు, తపస్సులో ఉండిపోతావు. ఎప్పటి వరకు? శ్రీరామచంద్రుడు నీకు కనిపించేంత వరకు. అది శాపం. ఈ విషయంలో నాకు క్లారిటీ ఉంది సార్. అంటే ఆమె తపస్సులోనే ఉంటుంది అని. పోతే సినిమాలలో ఏం చేస్తారంటే ఆమెను ఒక రాయిగా పెట్టేశారు. అది తప్పు. అది యాక్చువల్గా అదే సాంగ్ కూడా ఉంది కదా, నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట అని, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచేసి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. అంటే ధూళితో అయిపోయింది అన్నట్టు పాటలో చెప్పారు. అఫ్ కోర్స్ ఇట్స్ అంటే సార్ మంచి పాట. ఆయన్ని ఆరాధించడానికి అనేక రకాల విధానాలు సార్. అంతే. అండ్ అహల్య కుమారుడే కదా శతానీకుడు. ఎవరు? నేను సీత
స్వయంవరం దగ్గర కూడా ఉంటాడు. ఆ, జనక ఆ, మహారాజు జనక మహారాజు పురోహితుడు ఆయన. పురోహితుడు. పురోహితుడు అవును అవును ఆయన సంతానం శతానీకుడి సంతానం మళ్ళా రామాయణ మహాభారతంలో కనపడుతుంది. కలుస్తుంది. అవును అవును యా. సో కమింగ్ బ్యాక్ టు అహల్య, Yes, ఇంద్రుడు yes. శాపాలు అండ్ శాపాలు పెట్టాడు. వరాలు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే మళ్ళీ దేవతల దగ్గరికి పోయి ఒక మాట అంటాడు, మనం అనుకున్నట్టుగా గౌతముడి శక్తిని నేను తగ్గించాను. అదేంటండి, గౌతముడి శక్తిని తగ్గించడానికి అహల్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే గౌతముడికి కోపం తెప్పించాలి, అందుకు వెళ్ళాడు ఇంద్రుడు. ఎస్ 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 గౌతముడికి కోపం తెప్పించడానికి గౌతముడి దగ్గర అహల్య దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు. ఎందుకు? టెస్ట్ చేయడానికి వెళ్ళాడు, అదే అనుమానాన్ని క్రియేట్ చేయడానికి వెళ్ళాడు. సో మొత్తానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంద్రుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడు రామాయణం ఏం చెప్తుంది అంటే నా శక్తి తగ్గిపోయింది అని దేవతల నుంచి కొంచెం శక్తి తీసుకుంటాడు. ఇది అంత మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ లాగా ఉంటుంది. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నా 100 పోయినాయి, మీరు 100 పీయండి, ఆ టైప్లో ఉంటుంది. సో దేవతల దగ్గర శక్తి తీసుకుంటాడు. రామాయణంలో మిస్ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే గొర్రెది ఏదో వృషణాలు తీసి ఇంద్రుడికి పెట్టారన్నట్టు. యాక్చువల్గా వేదం ప్రకారం గొర్రె అని ఈ పదాలు ఏవైతే వాడతారో అవి దేవతా శక్తులు. మేష ఇవన్నీ పదాలు ఏంటంటే దేవతలవి. ఆ దేవతల శక్తుల్ని ఇంద్రుడికి ఇచ్చారు. సో ఇంద్రుడు అహల్య దగ్గరికి గౌతముడి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే అంతకుముందే గౌతముడు తపస్సు చేసి వచ్చాడు. తపస్సు చేసి చాలా శక్తి తీసుకొని వచ్చాడు. ఈ శక్తుల వల్ల ప్రమాదం ఏర్పడుతుందని ఇంద్రుడికి తెలుసు, అందుకు వాటిని తీసేయడానికి వచ్చాడు. అందుకు ఆయన కోపం పుట్టించాడు. సరే ఒక సింపుల్ మాట చెప్తానండి, గౌతముడు అంత తపస్సు చేసి అన్ని శక్తుల్ని సాధించాడు కదా, ఇంద్రుడు ఎందుకు వచ్చాడో తెలియదు ఆయనక. తెలిస్తే ఇంద్రుడు ఎందుకు వచ్చాడు అని నమస్కారం పెట్టి వదిలేస్తే అయిపోయేది. కోపం తెచ్చుకున్నాడు. గౌతముడి లాంటి ఋషి కోపం తెచ్చుకున్నాడండి. అంటే తన మానసిక పరిపక్వత ఇంకా రాలేదని అర్థం. అది సార్, ఆ కోపం వల్లనే కదా సార్ ఈయన చాలాసార్లు అవమానం పొందుతాడు. ఎవరు? విశ్వామిత్రుడు. సో యాక్చువల్గా గౌతముడికి మేలు చేయడానికి వచ్చాడు ఇంద్రుడు. సో ఆయన శక్తి మొత్తం పోయింది. అయితే మీరిక్కడ రామాయణం చదివితే గౌతమ మహర్షి శాపం పెట్టిన తర్వాత రియలైజ్ చేస్తాడు ఇద్దరికి, నా వల్ల తప్పైందని, మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. సో సరే ఈయన తప్పు చేయలేదనుకోండి, మళ్ళీ ఎందుకు తపస్సుకి వెళ్ళాను? అయిపోయిందిగా. నెక్స్ట్ అహల్య దగ్గరకు వద్దాం. అహల్య ఏం చేసింది అంటే తాను శాపం తిన్నది, తాను ఏం తప్పు చేయలేదు. శాపం తిన్న తర్వాత అట్లా ఎవరికి కనపడకుండా అట్లుంటే శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే రామాయణంలో వస్తాడో ఆయన అడుగుల చప్పుడుకి ఆమె మళ్ళీ మామూలుగా వస్తుంది. యాక్చువల్గా ధూళి లేదు, ఏం లేదు అక్కడ రామాయణంలో. అడుగుల చప్పుడు విని చలించి ఇది అవుతుంది. అయితే అంతకు ముందు ఇంకో ప్రస్తావన మనకు పురాణాలలో కనిపిస్తుంది, ఇది రామాయణంలో కనిపించదు. సో రామాయణం పురాణం ఎందుకు చదవాలంటే ఎందుకు చదవాలి? చాలా విషయాలు, లింకేజెస్, చాలా విషయాలు నేను ఇందాక చెప్పాను కదా, భారతంలో చాలా క్యారెక్టర్స్, చాలా విషయాలు కూడా, చాలా కథలు మనకు పురాణాల్లో చదివితే గానీ భారతంలో ఆ క్యారెక్టర్ల ఇది మనకు తెలియదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అహల్య పుట్టినప్పుడు, అహల్య ఎలా పుట్టింది అంటే బ్రహ్మగారి నుంచి పుట్టింది. అవును. సో పుట్టినప్పుడు ఆమె అందరి దేవతల్ని చూస్తుంది. చూసి ఇంద్రుడిని చూసి బా ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటుంది. అంటే ఆమె ఇప్పుడు మనిషి అన్న తర్వాత గొప్ప గొప్ప ఋషులు కూడా కొన్ని చెలించిపోతారు. ఎందుకు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అట్లా చెల్లించే కదా. విచిత్రమైన విషయం ఏంటంటే అట్లా చెలించే మహాపురుషులు పుట్టారు. తర్వాత వాళ్ళు మార్చుకున్నారు తనని. వ్యాసుడు పుట్టింది అట్టే కదా. అట్టాగే. అండ్ కృపుడు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ, కృపుడు గడ్డిలో పుట్టాడు, అవును, ద్రోణాచార్యుడు కుండలో పుట్టాడు. సో వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే ఎంత ఋషి అయినా ఒక సమయంలో ఏదో ఒక సమయంలో
ఇది అంటే అయిపోతుంది. ఇంద్రుడు ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెడతాడు. సో ఇక్కడ ఆ ఫీలింగ్ ఉంది. పోతే ఎప్పుడైతే ఇంద్రుడు అక్కడికి వచ్చాడో ఆమెకు తపస్సు చేసుకునే అవకాశం దొరికింది అహల్యకి. అంటే ఆ ఫీలింగ్ ఉంది కదా ఆమెలో, ఆ ఫీలింగ్ పోయింది. ఎప్పుడైతే రామచంద్రుడు వచ్చాడో రామచంద్రుడు ఇంకా అందంగా ఉంటాడంటారు ఇంద్రుడి కంటే. ఆయనను చూసినా ఆమె చలించలే ఎప్పుడు. అంటే మనుషుల్ని సరైన దారిలో పెట్టడానికే ఇంద్రుడు వస్తాడు. అయితే దీనికి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది చాలామందికి పురాణాలు చదివిన వాళ్ళకి తెలుస్తుంది. పంచ పాండవులు అంటాం కదండి, వీళ్ళెవరు? వీళ్ళంతా ఇంద్రుడి అంశలే. అయితే నేను లింక్ చేస్తాను. మార్కండేయ పురాణానికి వెళ్దాం. మార్కండేయ పురాణం ఏం చెప్తుందంటే ఈ 5 పాండవులు ఎవరు అంటే ఫస్ట్ ఇంద్రుడు ఏం చేశాడంటే అంతకుముందు వృత్తాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడిని చంపేస్తాడు ఇంద్రుడు. పోతే ఇంద్రుడికి అగ్రిమెంట్ అవుతుంది వృత్తాసురుడితో, నేను నిన్ను ఏం చేయను అంటాడు. కానీ తర్వాత ఏం చేయను అన్నవాడు మళ్ళీ వెళ్ళి చంపుతాడు. ఎందుకంటే ఇంద్రుడికి ఏం తెలుస్తుంది అంటే ఈ వృత్తాసురుడి వల్ల అపాయం ఉంది అని తెలుసు. సో దీన్ని ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటారు చూడండి. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే ఈ టెర్రరిస్ట్ ఉన్నాడు, వాడు మన ముందే మనమే వాడిని సస్పెక్ట్ చేసి ముందే వేసేద్దాం. సో అట్లా వృత్తాసురుడిని చంపేస్తే వృత్తాసురుడి తండ్రి త్వష్ట ప్రజాపతి ఆయన ఏం చేస్తాడంటే ఇంద్రుడికి శాపం ఇస్తాడు. శాపం పెట్టినప్పుడు ఇంద్రుడి నుంచి కొంచెం శక్తి వేరైపోయి వాయుదేవుల్లో కలిసిపోతుంది. ఇంద్రుడి నుంచి శక్తి వాయుదేవుల్లో కలిసిపోయింది. అహల్య దగ్గరకు వచ్చి శాపం పెట్టారు కదా గౌతమ మహర్షి, ఇంద్రుడి దగ్గర నుంచి 2 తత్వాలు అవి అశ్విని దేవతల దగ్గరికి వెళ్తాయి. ఆ రాలిపోయా అంటాం కదా రామాయణంలో, అవి అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళాయి. అలాగే ఇంకో సందర్భంలో ఈ ఇంద్రుడి నుంచే శక్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. సో ఎప్పుడైతే పాండవుల జననం జరుగుతుందో యమధర్మరాజు దగ్గర ఉన్న ఇంద్రుడి భాగం యుధిష్ఠిరుడిగా పుట్టాడు. అశ్విని దేవతల దగ్గర ఉన్న ఇద్దరు నకుల సహదేవులుగా పుట్టారు. వాయుదేవుల్లో ఉన్న ఇంద్రుడి అంశ భీముడిగా పుట్టింది. ఈ నలుగురు అయిపోయారు. మరి అర్జునుడు ఎవరు? అర్జునుడు ఎవరంటే ఇంద్రుడు తన భాగాన్ని నరుడుగా, అంటే నారాయణులు అంటారు, ఆ నరుడి అంశ. సో ఈ పంచపాండవులు ఎవరంటే ఇంద్రుడి అంశనే. ఇమాజిన్ చేసుకుందాం, వృత్తాసుడిని చంపకుంటే యుధిష్ఠిరుడు పుట్టడు. అవునులేదు, ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. తర్వాత గౌతమ మహర్షి ఇంద్రుడికి శాపం పెట్టకుంటే నకుల సహదేవులే పుట్టరు. సో ఇట్లా అన్ని లింకేజెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అన్ని లింకేజ్, మహాభారతం చదవాలా, పురాణాలు చదవాలి. సో ఇంత ప్లానింగ్ ఉందన్నమాట. ఇంకో ఉదాహరణ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. మనం రామాయణం చదివినప్పుడు మారీచ రాక్షసుడు ఉంటారు, మరీచుడిని రాముడు బాణంతో కొట్టి చంపేశాడు. ఎందుకంటే బంగారు లేడి వేషం వేసుకొని రాముడిని పరిగెత్తించి తిరిగి అసలు దొరకడు. ఇంకా రాముడికి కోపం వచ్చి లాభం లేదని అస్త్రాన్ని తీసి కొట్టేశాడు, చచ్చిపోయాడు అని ఉంటుంది రామాయణంలో. అంతకన్నా డీటెయిల్ లేదు. ఇంకా డీటెయిల్ కావాలంటే దేవి భాగవతానికి వెళ్ళాలి. దేవి భాగవతంలో ఈ మారీచ రాక్షసుడు చనిపోగానే బంగారు రథం వస్తుంది. బంగారు రథంలో ఈయన ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంటే మోక్షం దొరికింది. అంటే రాముడి చేతిలో ఎవరెవరైతే మరణిస్తారో వాళ్ళకి కంపల్సరీగా మోక్షం. ఎందుకు మోక్షం అంటే పరమాత్మ ఆయన చేతిలో చచ్చిపోవడమే. వాడు మారీచుడు స్వయంగా అంటాడు కూడా, సార్ రామో విగ్రహవాన్ ధర్మ. ఒరే రావణుడితో చెప్తాడు వాడు, ఒరే వాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే మమ్మల్ని కొడితే 100 యోజనాల దూరంలో పడ్డాము, రా అనే అక్షరం వినిపిస్తే రాముడు నవనాడులు కదిలిపోతున్నాయి. అటువంటి వాడు ఇప్పుడు పెద్దవాడై వచ్చాడు, వాడి జోలికి పోబాకరా నాయన మంచిగా చెప్తాడు, చాలా మంచిగా చెప్తాడు. సో అలా బంగారు రథం వచ్చి వైకుంఠానికి తీసుకెళ్ళిపోతుంది. ఇదే దేవి భాగవతం ఏం చెప్తుందంటే ఈ మరీచుడు అనే రాక్షసుడు ఇంకెవరో కాదు,
జయ విజయులు ఉన్నారు కదా, వాళ్ళకి అసిస్టెంట్. ఆహాహాహా. ఈ జయ విజయులకి అసిస్టెంట్, వాడికి కూడా ఒక శాపం కలిగింది. అచ్చా అచ్చా. కలిగి ఇలా రాక్షసుడిగా పుట్టాడు. బట్ అది అయిపోయింది కాబట్టి మోక్షం ఇచ్చేసాడు ఈయన. అంటే ఎన్ని లింకేజెస్ ఉన్నాయి చూడండి. అసలు అబ్బా, మనం ఒక్కొక్కటి చదువుతా ఉంటే విచిత్రంగా అనిపిస్తుంది సార్. అసలు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. మన ఈయన శాపం వల్లనే కదా, ఋషుల శాపం వల్లనే కదా జయ విజయులు ఎగ్జాక్ట్ ఇదిగా పుడతారు. అవును. రావణ కుంభకర్ణులుగా అక్కడి నుంచి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, తర్వాత దంతవక్తుడు శిశుపాలుడు. శిశుపాలుడు. సో 3 జన్మలు మళ్ళీ శాపం వల్ల. ఆ శాపం కూడా ఎంతసేపు అంటే విష్ణులోకంలో అసలు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అది. అంతే కదా. ఈవెన్ విష్ణు చెప్తాడు, శాపాలు తొందరగా అయిపోతాయ్యా, వాళ్ళు సనత్ కుమారులు ఏదో శాపం పెట్టారని ఇదవ్వకండి, 3 జన్మలు ఇట్లా అయిపోతాయి మీకు. అది మన కోసం 12 కోట్ల సంవత్సరాలు, 12 కోట్ల ఇంకెక్కువ. ఇప్పుడు బ్రహ్మకు ఒక రోజు 432 కోట్ల సంవత్సరాలు. సో అది చూస్తుండగానే అయిపోతుంది, ఏం వరి కాకండి అంటాడు. అట్లా జయ విజయులు వచ్చారు. సో ఇలా మనం అన్ని లింకేజెస్ చేసుకుంటూ పోతే పురాణాలంతా, అంటే నేను చెప్పాను ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే ఎంత బాగున్నాయిరా పురాణాలు అనిపిస్తుంది మీకు. ఎక్కడెక్కడ లింకులు పెడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి అసలు విచిత్రం సార్. ఎక్కడో ఉన్న క్యారెక్టర్ ఎక్కడో దానికి దాని లింక్ పెట్టేస్తారు. అది నిజంగా నాకు అది అప్పుడు రాసేటప్పుడు వాళ్ళు ఎంత ఆలోచించి వాళ్ళు ఇచ్చేస్తుంటారు చెప్పండి. అయితే అది దైవికం అనడానికి ఇదొక నిజమే నిజమే. మనుషులు రాయలేరండి, ఇంత లింకేజెస్ పెట్టలేరు. మేము కొన్ని పుస్తకాలు చదువుతాం, ఒకటే పేపర్లో టాప్ రాసిన దాన్ని కింద లైన్లో ఖండించేస్తారండి. ఈరోజు దైవ గ్రంథాలు అని చెప్తున్న బుక్లు. సార్ ఎందుకు సార్ ఎక్కడికో పోతున్నాం, మనం రాసే పుస్తకం మనం ఇప్పుడు రిపిటేషన్ లేకుండా రాయగలమా? మళ్ళీ ఎక్కడో రిపీట్ అవుతుంటుంది. సో నేను అపూర్వ భారతం అనే పుస్తకం రాశా. సరే, ఒక గొప్ప వ్యక్తికి దాని మీద మీ ఇది రాయండి అంటే ముందు మాట రాయండి అని ఇచ్చా. ఆయన చదివి ఇది చాలా బాగుందాయా అని, నేను కొంత చదివాను. ఆయన చాలా బాగా రాశాడు, ఇంకా రాస్తే బాగుంటుంది. అదే ఈ మొత్తం చదివి నేను ఆయనకి సర్టిఫికేట్ ఇస్తాను అన్నాడట. అంటే సో నేను చెప్పా, ఇప్పుడే ప్రింట్ చేయాల్సిన అవసరం లేదులేండి సార్, ఆయన వచ్చిన తర్వాతనే మనం ఆయన అభిప్రాయం తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేసే రాద్దాము. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఎందుకు నేను ఇది అన్నానంటే, మనం ఒక చిన్న ఇది ఒక బుర్ర నుంచి ఇంకొక బుర్రకి వెళ్ళేసరికి అది ఎలాబరేట్ అవుతుంది. ఇంకా ఇన్ని లింక్స్ తోటి వాళ్ళు పురాణాలని సంచయం చేశారు అని అంటే అసలు సార్ ఊహకు అందవు సార్, కొన్ని ఊహకు అందవు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇందాక నుంచి ఇదండి ఈరోజు చర్చా వేదిక. పురాణాలు పుక్కిటి పురాణాలు కావు. పురాణాలు మనకు మార్గదర్శకాలు. వేదాలలో మనకు అర్థం కాని అనేక విషయాలని పురాణాలు చాలా సహజ శైలిలో చాలా సులభంగా కథల రూపంలో మనకు తెలియజేస్తాయి. ఒకటి, లోతైన అర్థాలు పెద్దవాళ్ళ దగ్గర మనం కూర్చొని విద్వాంసుల దగ్గర అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే భాండాగారాలు మన పురాణాలు. అవి మైథాలజీ అని మాత్రం పిలవకండి దయచేసి, అవి మైథాలజీ కాదు, సత్తాలజీ. సో మరొకసారి మనం మిత్రులారా, రాజుగారికి ధర్మ మార్గం అనేటటువంటి ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ని కూడా మీరు దర్శించండి. అనేక విషయాలు వారి ఛానల్లో కూడా చెబుతూ ఉంటారు.
ఇటువంటి వాళ్ళు మనకు కలిసినప్పుడు అనేక విషయాలను మనం తెలుసుకుంటూ ఉందాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. భాస్కర్ రాజు గారు. మరలా మరో మంచి అంశంతో మనం కలుద్దాం. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా.